ట్రంప్‌కు వ్యతిరేకంగా హ్మ్. లక్షల మంది రోడ్ల మీదకొచ్చి అమెరికాలోనే ఆయన పరిపాలిస్తున్న దేశంలోనే ఉద్యమం జరిగింది. అవును. ఇట్ వాస్ నోటీస్డ్. ఇప్పుడు ప్రెజర్ పెరిగింది. ప్రెషర్ పెరిగింది గదా! అవును. అలాగే ఈ సాయుధ పోరాటాల కంటే గూడా ఇలా పబ్లిక్‌ని మోటివేట్ చేసి యాజిటేషన్స్ తీసుకొచ్చే పరిస్థితులు ఇండియాలో లేవా? అంటే మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి జరిగిన అనేక లోపాలలో అది కూడా ఒక లోపం. హ్మ్. అంటే బయట ఉండలేని పరిస్థితులున్నాయి కాబట్టి మేము అడవులకు వెళ్ళిపోయామని చెప్పారు కానీ, బయట ఉండగలిగినటువంటి పరిస్థితులు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం నీకుంది. నువ్వు బయట సమూహాల నుంచి డిటాచ్ అయిపోతున్నావనే విషయం నీకు స్పృహ ఉండాలి గదా! అవును. 90 దశకం ప్రారంభంలో ఎక్వేరియాల్లోని చేపలన్నీ అండని మడుగుల్లోకి వెళ్ళండి అని ఓ పిలుపునిచ్చారు. అవును. అంటే ప్రజా సంఘాల్లో పనిచేసే పరిస్థితులు లేవు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు బ్యాన్ చేశాడు. మొత్తం ప్రజా సంఘాలని రాడికల్ విద్యార్థి అవును. సంఘం, యువజన సంఘం ఇవన్నీ బ్యాన్ చేశారు. ఈ బ్యాన్ చేసిన రైతు కూలీ సంఘం ఇవన్నీ బ్యాన్ అయినాయి. బ్యాన్ అయిన సందర్భంగా అక్వేరియంలోని చేపలన్నీ అండని మడుగులోకి వెళ్ళిపోండి అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ప్రజా సంఘాల అక్వేరియాలు, ఎండని మడుగు అంటే అడవి, అజ్ఞాత జీవితం అనే పద్ధతిలో ఆ మాట అన్నారు. హ్మ్. కానీ సమాజంలో చాలా సమూహాలు కష్టాల్లో ఉన్నాయి. పర్టిక్యులర్‌గా దళితులు, మైనారిటీలు వాళ్ళ కష్టాల్లో వాళ్ళున్నారు. అవును. ఉన్నప్పుడు వాళ్ళలోకి ఎలా రిట్రీట్ అవ్వాలనేది కదా మీరు ఆలోచించాల్సింది. అవును. ఇక్కడ ఆయుధాలు అక్కర్లేదు. ఆ పేర్లు అక్కర్లేదు. వీళ్ళ పేర్లు వీళ్ళకున్నాయి. ఇక్కడ సంఘాలు ఇక్కడున్నాయి. ఈ సంఘాల్లో మీరు పనిచేస్తూ ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించేది గాదు గదా! అవును. మీ నిర్మాణం మీకుండేది. అలాగే అనేక పద్ధతుల్లో ప్రజల్ని ఆకట్టుకోవడానికి అవకాశాలున్నాయి. ఉదాహరణకి సేంద్రీయ వ్యవసాయం అన్న పద్ధతిలో ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. అవును. ఇది కూడా ఒక రకంగా యాంటీ కార్పొరేట్ కార్యక్రమమే. అవును. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా కూడా మీరు గ్రామాల్లో ఉండే అవకాశం ఉండేది. ఆయుధ పోరా ఆయుధాలు లేకుండా కూడా జనాల్ని సమీకరించి ఇలాంటి కార్యక్రమాలు ఎరువులు లేకుండా మనం పంటలు పండిద్దాం అనే కార్యక్రమం ఇలాంటివి చేయటం ద్వారా కూడా వీళ్ళు ఉండగలిగేవాళ్ళు. అదే గాదండి. ఒక లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ గూడా ఇంతకుముందు స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి డెవలప్ అయ్యేది. ఇప్పుడు ఆ హెల్తీ లీడర్స్ అనేవాళ్ళు రావట్లేదు గదా! అంటే సెకండరీ లీడర్‌షిప్ మీకు స్టూడెంట్ ఫ్రంట్ నుంచే వచ్చేది అ అన్ని పార్టీలకి. అవును. ఇప్పుడు ఆ పొలిటికల్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది గదా! ఇప్పుడు ఇప్పుడు. మీకు 85లో కాలేజీల్లో ఎలక్షన్స్ క్లోజ్ అయినాయి. ఎన్టీ రామారావు గారి అవును. నాయకత్వంలో ఆ కార్యక్రమం చేశాడాయన. అవును. ఆ తర్వాత నుంచి అయితే 5 ఏళ్ల పాటు బానే నడిచినాయి కాలేజీల్లో. అవును. అంటే జనాలకి ఏ సమస్యొచ్చినా విద్యార్థులు రోడ్డు మీదకొచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. అవును. ఉదాహరణకి గుంటూరు లాంటి ఊళ్ళో ప్రైవేటు సిటీ బస్సుల్ని జాతీయం చేయాలని ఓ పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమం చేశారు. అవును. ఆ ఉద్యమం ఏమైంది? ఏం సాధించింది? అనేది పక్కన పెడితే ప్రతి సమస్యకి విద్యార్థులు వీధుల్లోకి రావటం అనేది జరిగేది. ఆ తర్వాత 90 తర్వాత మారిపోయింది సీన్. మారిపోవడానికి కారణం ఏంటంటే, కార్పొరేట్ విద్యా సంస్థలొచ్చిన తర్వాత అంటే ఇక్కడ సాంప్రదాయ జీవన విధానం దెబ్బతింది. అవును. అంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదంటే, తల్లిదండ్రులు చదివితే ఉద్యోగం చేస్తాడు, లేకపోతే మన వ్యాపారమో, మన వృత్తో, మన పొలమో చూసుకొని అవును. బతుకుతారు అనే ఒక అవును. గ్యారంటీ ఉండేది. అవును. మీకెప్పుడైతే మార్కెట్ ఎకానమీలోకి జీవితాలెళ్ళాయో, సాంప్రదాయ జీవన విధానం పోయింది. హ్మ్. పోయేసరికి వీళ్ళకి ఎలాగో అలాగ బతుకుతారు అనే భరోసా పోయి చచ్చినట్టు చదివితే తప్ప కుదరదు. కంప్యూటరో, మరొకటో నేర్చుకోవాలి. అమీర్‌పేట వెళ్ళాలి, కోర్స్ చేయాలి, అమెరికా వెళ్ళాలి. అవును. ఇది రూట్ మ్యాప్‌గా సెటిల్ అయిపోయింది. ఎవరికి చదువుకోని తల్లిదండ్రులకు కూడా దళితులు, మైనారిటీలు వీళ్ళు గూడా అంటే ప్రభుత్వ పాఠశాలల నుంచి జనాలు మూవ్ ఆన్ అయిపోయారు. అవునండి. అవును. మూవ్ ఆన్ అయిపోయి ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు చాలక చెట్ల కింద క్లాసులు జరిగిన పరిస్థితి ఉంది ఒకప్పుడు. అవును. 90లకి ముందు. 90ల తర్వాత నెమ్మదిగా విద్యార్థులందరూ ఖాళీ చేయటం. అంటే ముందు అగ్రకులాల వాళ్ళందరూ వచ్చేసారు బయటికి. తర్వాత వీళ్ళని చూసి దళితులు కూడా బయటకొచ్చేసి కార్పొరేట్‌ల వైపు నడిచారు. ఈ నడుస్తున్న క్రమంలో ఈ ప్రెషర్ తట్టుకోగలిగిన కుటుంబాలు తట్టుకున్నాయి. అంటే వాళ్ళు లక్షల ఫీజులు వసూలు చేయటమే కాదు, రోజువారీ ఖర్చు కూడా చెప్తారు. అంటే ప్రతిరోజు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు పిల్లలకి. వీళ్ళు ఈ డబ్బులు ఎక్కడో చోట అప్పు తెచ్చి కాలేజీకి కట్టి రోజు వడ్డీ కింద ఏదో సంపాదించుకుందాం అనుకుంటారు. కానీ ఆ డబ్బులు కూడా వాళ్ళే లాక్కెళ్తారు.
ప్రాజెక్ట్ వర్క్ అని ఏదో షీట్ కొని అది ఇంకో షీట్ మీద కోసి అంటించి మీరింకా చెప్తుంది నిన్నటి విషయం. ఈ అవును. ఈ సంవత్సరం పరిస్థితి ఏంటంటే, ఎల్‌కేజీలో చేర్చాలంటే కొన్ని కాలేజీలు 3,00,000 వసూలు చేస్తున్నాయట. 3,00,000 3,00,000. ఇంక వాడి మీద తల్లిదండ్రులు ఏమి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటారు? అంటే ఈ డబ్బులు కట్టాల్సిన బాధ్యత వాళ్ళు ఎక్కడో అప్పు తెచ్చో ఏదో కడతారు. అవును. ఆ అప్పు తీర్చటం కోసం వాళ్ళ చేయాలి జీవితాలు గదా! ఏమైపోతున్నాయి? చేయాలి గదా! సర్వనాశనం అయిపోతున్నాయి ఆ తల్లిదండ్రుల జీవితాలు. అవును. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి మొదలైపోయింది. మొదలైపోయి విద్యా వ్యవస్థ మొత్తం కూడా బందుల దొడ్డిలుగా మారిపోయి వాళ్ళ బుర్రలు కూడా అలాగే తయారైపోయినాయి. అవునండి. మార్కెట్ ఎకానమీ విద్యార్థుల బుర్రల్ని విపరీతంగా పొల్యూట్ చేసింది. ఇంతకుముందు సామాజిక చేతనతో ఉండేవాళ్ళు విద్యార్థులు. అవును. ఇప్పుడు సమాజ వ్యతిరేకులుగా మారిపోయారు వాళ్ళు. అవును. మారిపోవడంతో మీకు అక్కడి నుంచి లీడర్‌షిప్ వస్తుందనేది ఆ హోప్స్ పెట్టుకోవడమే తప్పిప్పుడు. ఆగిపోయింది. అన్ని పార్టీలకి ఆగిపోయింది. అవును. అవును. కాబట్టి ఇప్పుడు సెకండరీ లీడర్‌షిప్ అంతా ఎవరొస్తున్నారంటే వారసులొస్తున్నారు. అన్ని పార్టీలకి. అవును. కాంగ్రెస్ పార్టీకి వారసులే ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీల్లోనూ అదే ధోరణి ఉంది. అవును. ప్రతి చోట అంటే నేను ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, హ్మ్. పబ్లిక్‌ని ఇప్పుడు ఆ ఉద్యమాల వైపు ఎలా మళ్ళీ వాళ్ళ ఇష్యూ మీద రోడ్డు మీదకి రాగలిగారో, లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ గాని, హ్మ్. ఇవి డెవలప్ చేయడానికి కూడా కొంతమంది చెప్పేవాళ్ళు ఉండాలిగా. ఇప్పుడసలు పేరెంట్స్‌లో అయితే ఆ పట్టు, ఆ విధానాలు ఏమి కనపట్ల. లేదు. మొత్ భయపడుతున్నారు పిల్లల్ని చూసి వాళ్ళు. పిల్లల్ని చూసి భయపడుతున్నారు. హ్మ్. టీచర్లు భయపడుతున్నారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి. ఒకప్పుడు అయ్యవారంటే భయం ఉండేది. దాన్ని ఉండేది. బెత్తం దెబ్బ కొట్టకూడదని చట్టం చేశారు గదా! అయినప్పటికీ ఒక ఫ్రెండ్లీ రిలేషన్ గూడా ఉండేదండి. ఉండవచ్చు. అది లేదు. ఆ లీడర్‌షిప్పు ఇలాంటివి మరి కింద నుంచే హ్మ్. డెవలప్ చేసి ఇప్పుడు ఈ సిస్టమ్‌ని బాగు చేయాలంటే ఎవరు చేయాలి? ఇది ఇప్పుడు ఏదో ఒక టీచ్ చేసేవాళ్ళు గూడా ఉండాలి గదండీ! అవును. మోటివేషనల్ గావాలి గదా! మోటివేషన్ గూడా లేదిప్పుడు. లేదు. మోటివేషన్ లేదు. ప్రభుత్వానికి ఆ యాంగిల్ గూడా లేదు. అవును. అది ఉన్న రోజుల్లో పాఠశాలలు బానే ఉన్నాయి. అవును. ఎప్పుడైతే అది పోయిందో అంటే ఇది విద్య, వైద్యం ఈ 2 వ్యాపారంగా మారిపోయాయో, అవును. మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా చిన్న జబ్బొచ్చినా భయపడిపోయే పరిస్థితి. హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు నీకు ఇన్సూరెన్స్ ఉందా? లేకపోతే ఆరోగ్యశ్రీ కవర్ అవుతుందా? ఈ 2 ప్రశ్నలు అడిగిన తర్వాతే నీ జబ్బేంటని అడుగుతున్నారు. అవును. అవును. కరెక్ట్. ఇలా తయారైపోయింది. అంటే ప్రభుత్వ ఆసుపత్రులకి వాటిని సర్వసన్నద్ధంగా తీర్చిదిద్దటం మానేసి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో కార్పొరేట్ హాస్పిటళ్ళకి బి కాంప్లెక్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడాయన. మనం ఆ టాపిక్‌లోకెళ్తే సార్ ఇది ఓషన్. ఎందుకంటే కాలేజీలు విద్య, వైద్యం 2 కార్పొరేట్ అయిపోయినియి. సంపాదన కోసమే అవి నడుస్తున్నాయి. వాటిల్లో పొలిటీషియన్స్ ఎంటర్ అయ్యారు. పొలిటీషియన్సే సంస్థలు నడుపుతున్నారు. పెట్టుబడులు, పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడులు. అందువల్ల సిస్టమ్ నడిపేవాడు, చట్టాలు చేసేవాళ్ళు చేతుల్లోకి అన్నీ ఎళ్ళిపోయిన తర్వాత, మళ్ళా ప్రజలు ఇదే మీరు చెప్పిందే. మళ్ళా మొదటికే వస్తదేమో. మళ్ళీ ఇ రోడ్డు మీదకొచ్చి కొట్టడం మొదలుపెడతారు ఆ! జనాలు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. థాంక్ యూ వస్తుంది. అండి.